నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది మనందరికీ తెలిసిన మాటే. అయితే మరింతగా ఏపీ అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి, అసలు ఏపీ ఎనర్జీ ఏంటి అనే విషయాల్లో ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు అందిస్తారు. మరి ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కింద వచ్చి దాదాపు 8 నెలలు అయింది. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే చాలా బాగా చేస్తున్నాం, వెళ్ళిపోయిన గవర్నమెంట్ కంటే బాగా చేస్తున్నాం, ఏదో డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తున్నాం, మొదలు తీసుకెళ్తున్నాం, ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అన్నీ చెప్తాం. నిజం అవ్వచ్చు, ఇస్తా అన్నా కూడా ఇస్తున్నాం, అవన్నీ కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఒకటి కనపడేది ఏంటంటే ఇలా ఎంతో అనుభవజ్ఞుడు, ఎన్నో సంవత్సరాల బట్టి రాజకీయంలో ఉన్నాడు, ఒక స్టేమ్నెస్ వచ్చిందా, ఒక పాతగా ఫీల్ అవుతున్నారా, దీంట్లో కొత్త లేదని మాత్రం చాలా డేంజర్ సిగ్నల్ ఉన్నది. ఒక్కో ముఖ్యమంత్రి 25 సంవత్సరాలు చేసిన నవీన్ పట్నాయక్ లాగా ఇంకా కొత్త అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడు, ఎక్కువ పబ్లిసిటీకి వెళ్ళడు, కేర్ఫుల్గా ఉంటాడు, బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, మిగతా వాళ్ళకి డెలిగేట్ చేస్తాడు పని అంతా. ఆయన తక్కువగా కనపడతాడు. 24-25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ చేసినప్పుడు కూడా ఒక కొత్త ముఖ్యమంత్రి ఆ ఫ్రెష్నెస్ ఉన్నాయి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ వెటరన్స్ ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళు ఉండటంలో తప్పు అన్నది అంటలేదు, కానీ వాళ్ళు కొత్త స్టైల్ తేవాలి. ఎక్కువ కనపడుతున్నామంటే ఎక్కువ పరిపాలన, తక్కువ కనపడుతున్నామంటే తక్కువ పరిపాలన అని కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నాయకులు అందరు పార్టీలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఏమిటంటే ప్రజలకు సొల్యూషన్స్ వచ్చినా ఏం రానట్టుగా కనపడతాయి. వీళ్ళు ఓవర్ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళ వాల్యూ కూడా పోతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. ఊరికైనా మీడియాలో వచ్చేసి వచ్చేసామని చెప్తాం అనవసరం. ప్రజలు గమనిస్తారు. మీ పరిపాలన బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఈ గవర్నమెంట్కి ఇది వేరే డిఫరెన్స్ ఉన్నది, ఈ గవర్నమెంట్కి తేడా ఉన్నది, అది తీసుకొచ్చే విధానం చేయాలి. పాత ఫార్ములా కొంతవరకు వెళ్తుంది. ఒక 30-40 సంవత్సరాల్లో పాత ఫార్ములా మీద వెళ్ళిన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు 24 గంటలు మీడియా ఉన్నది కాబట్టి, ఇమీడియట్గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎక్స్పోజర్ అయిపోతుంది, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పని చేస్తా కొంచెం ఎక్స్పోజర్ తక్కువ చేసుకుని డెలిగేషన్ ఎక్కువ ఇచ్చి ఆఫీసర్లే కాదు మిగతా నాయకులు కూడా వాడి అధికారం పంచుకున్నట్టుగా చూపెట్టి పాత స్కీమ్స్ చేస్తున్నాం చాలంటే కుదరదు. కొత్త ఎనర్జీ తేవాలి. పాత డెవలప్మెంట్ పాత్ ఏదో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాం, ఏదో ఉద్యోగాలు వచ్చినాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్ అంటే కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగాలు లేక 100 మంది రోజు వెళ్ళిపోతున్నారు పెద్ద సిటీస్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రైనింగ్ అవి. అదే ఆప్ చేయడానికి ప్లాన్ ఏంటి? మిడిల్ క్లాస్ పీపుల్కి ఏం సాయం చేస్తాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా తగ్గిస్తాం మిడిల్ క్లాస్కి, అలాంటి కొన్ని కీ పాయింట్స్ మీద కొత్త విధానాలు తీసుకొస్తే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.